ఈ రోజులు పట్టింది అంటే ఈ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడానికి 170 నియోజకవర్గాలకి అంటే వేరే కేవలం లాస్ట్ అంటే ఎలక్షన్ ఒక 15-20 రోజులు ఉండగానే మీరు బయటకు వచ్చారు. ఆబ్వియస్లీ సో అంటే ఈ అంటే ముందుగానే బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మనం చేయలేం కదా సబ్జెక్టు. ఆబ్వియస్గా మనం ముందు నుంచి చేస్తున్న వీడియోస్ కొన్ని అక్కడ చేస్తున్నాం, మేబీ వైరల్ అవ్వలేదు తెలియదు కాబట్టి చేసాం. వాళ్ళు 2 months నుంచి వీడియోస్ చేస్తున్నాం. బట్ మోస్ట్లీ ఏంటంటే ఫిజికల్ గా మనం వెళ్ళి తిరగడం కదా సార్, ఇది జాగ్రత్తగా చేసుకుని మన డేటా మీద ఆధారపడి ఉంటుంది ఓవరాల్ గా. ఆ డేటా కరెక్ట్ గా మనం తెప్పించుకొని దాన్ని చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ చేతికి అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ పార్టీ గెలవబోతుంది అనేది పక్క. ముందులో పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఇంట్లో నాకు కోర్గా నా క్లోజ్ గా ఉండే నలుగురికి ప్లస్ ముందుగా చెప్పింది ఎవరికి అంటే ఫైనల్ రిజల్ట్ కూడా చేసే ఆల్రెడీ మీరు ఎవరు తెలుసు? ముందు ఎవరు చెప్పలేదు సార్, అట్లా ఎవరు చెప్పలేదు. మా ఫ్యామిలీస్ కి ఎవరు చెప్పలేదు. ఓన్లీ అది మీ ప్రెజెంటేషన్ ఎడిటర్ చూసారు కదా, రేవంత్ అని మా ఎడిటర్ తనకి మా నలుగురు ఎదురు చెప్తే ఆ నంబర్ ఫైనల్ నెంబర్ అని ఎవరు తెలియదు. ఇంకా బయట వాళ్ళకి అసలు అది ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గం వర్క్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ ఓవరాల్ గా కన్సాలిడేట్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు. ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తేనే ఆ లెంత్ ఉంటుంది. నెల్లూరు నుంచి వచ్చిన కుర్రోడు దాదాపు 2019 కావచ్చు 2024 కావచ్చు అంత ఖచ్చితత్వంతో ఎలా మీరు నెల్లూరు నుంచి వచ్చామని కదా సార్, ఏ ఊరు నుంచి వచ్చినా చాలా మంది ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. దట్ లేకపోతే మా ఇటు మా నర్సాపురం కనెక్ట్ అవుతా ఉంటారు. నాకు 2 ఉంటాయి, మా అమ్మ సైడ్ ఇటు మా నాన్న సైడ్ ఇట్టున్నారు అనమాట. 2 సైడ్లు అడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ ఆబ్వియస్ గా హ్యాపీగా ఉంటుంది కనెక్ట్ అవుతుంటే. 2019లో మేము పెద్దగా ఎవరిని పట్టించుకోలేదు. 2024 వచ్చారు కాదు, దేశం మొత్తం ఈ వైపు వస్తుంది. దాదాపు చాలా పొలిటికల్ పార్టీస్. సో మిగతా ఒక ఏపీ నుంచే కాకుండా మిగతా స్టేట్ నుంచి కూడా మీకు కాల్స్ రావడం జరిగింది సార్. ఎక్స్పెండ్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. ఇంకోటి మొన్న చెప్పినట్టు ఒక అకాడమీ కేకే పొలిటికల్ అకాడమీ అని మామూలుగా ట్రైన్ చేసేదానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా రావాలనుకునే వాళ్ళకి బేసిక్ స్ట్రక్చర్ మొత్తం ఎలా మాట్లాడాలి, అక్కడ సమీకరణాలు ఏంటి, ఎలా ఉండాలి, థింగ్స్ ఏంటి, ఓవరాల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక 21 days కోర్స్ లాంటిది పెట్టి ప్లాన్ చేయాలని ఒకటున్నాం. ఈ 2 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఏంటి అంటే మీకు మనీ సమీకరణానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బుతోటి మీరు ఈ వర్క్ చేశారు. అది ఇది గోల్డ్ తాకట్టు పెట్టి కదా, ఒకసారి కొంచెం అమౌంట్ పెట్టుకుని రిజైన్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 నెలల తిరగానే డబ్బులు అయిపోతాయి కదా. తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం గ్యాప్ వస్తుంటే మళ్ళీ పుల్ చేసుకుని మళ్ళీ వెళ్ళాం. అలాంటి చాలా చేసాం, మళ్ళీ అప్పులు చేసుకోవడం అలాంటి. ఫలితాలు ప్రకటించే ముందు చాలా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కొన్ని పార్టీలు మేము తీవ్రంగా ఇబ్బందులకు కూడా గురి చేసాయని చెప్పారు. ఎంతవరకు అంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, మనం ఒత్తిడికి గురవుతాం లేదని మనం ఇచ్చి మీద ఆధారపడుతుంది. ఆబ్వియస్గా ఈ నెంబర్ చెప్పొద్దు, ఇలా ఉంటుందని ముందు నుంచి ఎప్పుడు ఉంటాయి. కానీ ఈసారి ఎక్కువ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి పరిశీలించామంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అండి, ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కదండి. అప్పుడు మనం చెప్పినా పెద్ద రీచ్ కాకపోవచ్చు. ఇప్పుడు బ్రాండ్ ఆల్రెడీ పోయినసారి సక్సెస్ అయింది కాబట్టి బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను చెప్తే మనకి ఎక్కువ ప్రభావితం అవుద్ది అని ఒక చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అంతే. దాదాపు 8 జిల్లాల్లో క్లీన్ చిప్ అది మీరు చెప్పింది ఇక్కడ జరిగింది. మీరు చెప్పిన దాంట్లో ఒక ఎంపీ సీట్ ఒకటే, తిరుపతి ఎంపీ సీట్ ఒకటే. ఏంటి అక్కడ ఏం జరిగింది అంటే క్లోజ్ చాలా తక్కువ మార్జిన్ తో పోయింది సార్. మామూలుగా ఈయన నియోజకవర్గానికి ఒక 1000 ఓట్లు ఎక్స్ట్రా తీసుకున్నా గెలిచిండేవాళ్ళు, మనం ఆ 1000 ఓట్లు ఎక్కడో మిస్ అయింది. సార్ మీ రిజల్ట్ కింద పరిశీలించామండి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో ప్రతి ఒక్కరు మంచి మెజార్టీ. మీరు ఇది ఇంత మెజార్టీ వస్తాను మనం ఇంటర్వ్యూలో చెప్పాను, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కంటే ఇంకా 10 స్థానాలు ఎక్కువ మెజారిటీ ఉన్నాయని చెప్పాము. కాకపోతే అది 10 కాదు 16 దాకా వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఈ ఓటమికి ప్రధాన కారణం మంత్రుల జగన్మోహన్ రెడ్డి గారా, వీళ్ళు తీసుకొచ్చిన పాలసీలా? అంటే దీనిపైన కూడా పెద్ద ఎత్తున బయట చర్చ. ఆబ్వియస్లీ ఎప్పుడు లీడరే రెస్పాన్సిబుల్. ఇది మన 1 man షో లీడర్షిప్ సార్. అంటే డిసిషన్స్ ఆయనే తీసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్ గా రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనే